विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सवादेवताभ्यो नमः। నిన్నటి రోజున అరుణగిరి గురించి మనం పురాణంలో చెప్పుకుంటూ సోనాద్రి కంటే క్షేత్రం లేదు, అలాంటి క్షేత్రం ఇంకోటి లేదు. సోనాద్రి అంటే అరుణాచలం. పంచాక్షరి కంటే మంత్రం లేదు, పంచాక్షరి మంత్రం మించిన మంత్రం లేదు. నారాయణుడి కంటే శైవుడు లేడు, అంత గొప్ప శివభక్తుడు ఇంకొకరు లేరు. విభూతి కంటే సకల ఔషధము లేదు. దీని గురించి మాట్లాడుతున్నాం. కైలాసం కానీ మందరగిరి కానీ అరుణాద్రితో సమం కావు. మందర పర్వతం కానీ కైలాస పర్వతం కానీ మౌంట్ కైలాష్ టిబెట్ దగ్గర ఉంది కదా, ఇవేవి అరుణాచలం యొక్క అరుణగిరితో సమానం కావు. ఎందుకంటే అరుణగిరి సాక్షాత్తు శివస్వరూపం. ఈ గిరి చెంత నివసించేవాడు స్వయం గిరీశుడే అయి ఉన్నాడు. ఆ గిరి దగ్గర ఉన్నవాడు ఎవరు? స్వయంభూ శివుడే ఆ గిరి దగ్గర ఉన్నవాడు. అక్కడ దేవదేవునికి ఉపచార చర్యలు చేసే వారికి, అలా అక్కడ అరుణగిరిలో అరుణాచలేశ్వరుడికి ఎవరైతే సేవలు చేస్తారో, నవవిధ భక్తులు ఉన్నాయి కదా, అవన్నీ సేవలే స్వామికి. ఆ 9 భక్తుల్లో నవవిధ భక్తుల్లో సేవలు చేసిన మీకు యథాశక్తి ఏ సేవ వీలైతే ఆ సేవ స్వామివారికి చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఏమైందో ఈ విధమైన ఫలితాలు కలుగునని తెలియచున్నది. ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తున్నారు. ఏ సేవ చేసిన వాళ్ళకి ఏమొచ్చింది, నెక్స్ట్ ఏం జరిగింది. మనం బిజినెస్గా ఆలోచించద్దు, కానీ స్వామి ఎంత మంచోడు అంటే మనం ఏం చేయకపోయినా ఇస్తున్నాడు, మనం చేసినా కూడా ఇస్తున్నాడు. అడగకపోయినా ఇస్తాడు, అడిగినా ఇస్తాడు. మనం ఎలా ఉన్నాం మనిషి. అందుకే దైవ లక్షణాలు రావాలి అంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరితో గొడవ అవుతుంది మనకి, లేదంటే ఏదో ఇబ్బంది అవుతుంది ఎవరితో, వాళ్ళ మీద మనం శత్రుత్వం పెంచుకోకూడదు. అది దైవ లక్షణం కాదు, దైవ లక్షణం కాదు. ఎవరితో శత్రుత్వం ఉండకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఎంత గొడవ మన కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు. మనది మిస్టేక్ ఉన్నా వాళ్ళ మిస్టేక్ ఉన్నా మనదైతే సారీ చెప్పి కలిసిపోయే ప్రయత్నం చేయాలి. వాళ్ళ మిస్టేక్ అయితే ఎక్స్క్యూజ్ చేసి కలిసిపోయే ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంటే అవతలవాడు బాగుంటేనే ఫ్రెండ్షిప్ కాదు. అవతలవాడు మన ఫ్రెండ్ దగ్గర మిస్టేక్స్ ఉన్నా వాడిని అలానే యాక్సెప్ట్ చేసి దాన్ని ఫర్గివ్ చేసి వాడిని బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. వాడు బాగోకపోతే నా ఫ్రెండ్ ఇలానే దొరికాడు, దేవుడు అదృష్టం, నా అదృష్టం వల్ల దేవుడు నాకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చాడు అనుకో, వాడు వీలైనంత వరకు కాపాడుకుంటూ రావాలి జీవితాంతం. ఫ్రెండ్షిప్ అర్థం అది. అందుకని మా ఫ్రెండ్ ఇలా ఉన్నాడు వదిలేస్తాను, అలా ఉన్నాడు వదిలేస్తాను అంటే మీ జీవితం నాశనం చేసుకోమని కాదు. ఎప్పుడు వాడిని బాగు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. మీరు వాళ్ళగా అవ్వద్దు, అది కూడా. అప్పట్లో ఒక మంచివాడి దగ్గర 10 మంది బాగలేని వాళ్ళని చెడ్డవాళ్ళని పెడితే ఆ మంచివాడు 10 మందిని బాగు చేసేవాడు. ఇవాళ ఒక చెడ్డవాడి దగ్గర 10 మంది మంచివాళ్ళని పెడితే ఆ 10 మంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవుతుంది. కలియుగం ముదిరిపోయింది కదా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి కలి ప్రవేశం, కలియుగంలో కలి ఎలా ఉంటాడు, కలి ప్రవేశం ఎలా జరుగుతుందంటే, మీరు అన్నం తిన్నాక కాళ్ళు కడుక్కోకపోయినా మిమ్మల్ని పట్టుకుంటాడు. వాష్రూమ్స్ యూజ్ చేసి కాళ్ళు కడుక్కోకపోయినా కలి మిమ్మల్ని పట్టుకుంటాడు. బయటంతా తిరిగి వచ్చి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా వచ్చినా కలి పట్టుకుంటాడు. ఏమవుతుంది కలి పట్టుకుంటే? మీరు ఎలా అయితే దేవుడు ధర్మంగా ఉండమన్నాడో దానికి విరుద్ధంగా ఉంటారు. అంతా పాపమే చేస్తారు. ఇంకా పుణ్యం చేయడానికి స్కోప్ ఇవ్వడాయన. దానికి పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతమే కారణం. అది ఎప్పుడైనా చెప్పుకుందాం ఇంకోసారి. పురాణంలో అరుణాచలం మాట్లాడుకుందాం. ఈ విధమైన ఫలితాలు కలుగుతాయన్నారు. అరుణాచలేశ్వరుడికి సేవలు చేస్తే ఏమొస్తాయి మనకి అనేది మాట్లాడుతాం. తమ శక్త్యానుసారం, చూడండి శక్త్యానుసారం అన్నాడు. ఇవాళ రేపు అప్పులు తీసి మరి పూజలు చేస్తారు, చేయకూడదమ్మా. అప్పులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వాళ్ళకి బాగా తెలుసు. దానిలో యథాశక్తి, ప్రతి కథలో యథాశక్తి యథాశక్తి అంటారు. సత్తుపిండి పెట్టి చేసుకున్నారు ఒకసారి ఒక మహానుభావుడు భక్తుడు, కౌండిన్య మహానుభావుడు సత్తుపిండి పెట్టి చేసుకున్నారు. అంటే మనం ఏది తింటే అదే స్వామివారికి. ఈవెన్ ఇంట్లో 14 సంవత్సరాలు మాసికాలు జరిగినప్పుడు యథాశక్తి చేయాలంట. దీనికి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో గొప్ప ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మన ఇంట్లో ఏదో రేషన్ బియ్యం వండుకొని తినేవాళ్ళు ఒకడు ఉన్నారనుకోండి ఫ్యామిలీ. తద్దినం వస్తే బయటికి వెళ్ళి 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు బియ్యం పెట్టి పెట్టడంతో అంట. నువ్వు ఏ బియ్యం తింటే ఆ బియ్యంతో పెడితేనే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అప్పు చేసి అసలు పెట్టకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఉదాహరణకి రాముల వారు దశరథ మహారాజు చనిపోయినప్పుడు అయోధ్యలో దశరథ మహారాజు చనిపోయారని వార్త తెలవగానే వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టాల్సి వచ్చింది అడవిలో ఉన్నప్పుడు. అప్పుడు రాముల వారు ఏం తింటున్నారు? అడవిలు అన్నీ దొరుకుతాయా? గారెల పిండి అంటారు. అంటే అక్కడ దొరికిన
ఆ పిండిని అడవిలో తనకి ఏది దొరికితే దానితోనే తద్దినాలు పెట్టారు వాళ్ళ నాన్నగారికి. అంతేగాని ఆయనకి ఛాన్స్ ఉంది కదా, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, సర్కిల్ బాగుంది, ఐదు నుంచి తెప్పించుకుంటా, ఇలాంటి స్కీమ్స్ ఏం పెట్టుకోవాలి. యథాశక్తి మీనింగ్ అది. యథాశక్తి చేయడమే దేవుడికి చాలా సంతోషపడతారు. ఇప్పుడు కొంతమంది శివాభిషేకం చేయాలనుకుంటారు, ఏం చేస్తారు, వీలైతే అందరూ తెచ్చి ఇస్తే చేయడం అది వేరు, మనం అప్పు చేసి చేయకూడదు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనమే నవరాత్రులు చేస్తుంటాం, ఒక ఫ్యామిలీ వచ్చి మేము ఇచ్చేస్తామండి, ఇంకో ఫ్యామిలీ వచ్చి ఇచ్చేస్తాం, చాలా సంతోషం, అమ్మవారి సేవ, మనకేమి ఇవ్వట్లేదు కాబట్టి అమ్మవారికి కాబట్టి చేసి మనందరం పనిచేయాలి. అర్థమైందా? ఏది కూడా భగవంతుడి పేరు మీద మనం తీసుకోకూడదు. భగవంతుడి పేరు మీద వచ్చింది భగవంతుడికి చూపించి భగవంతుడికి ఇచ్చారు. ఎలా ఇస్తాం? నలుగురిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి నలుగురిలో ఇచ్చారు. నవరాత్రి నిన్నేం చేస్తున్నాం మేము, ఎప్పుడు ఎవరి చీరలో ఇదేవో గాజులనో లేదా అమ్మవారికి వచ్చిన ఆస్తులు ఎప్పుడు మేము పెట్టుకోలేదు, ఎప్పుడు ఇచ్చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని వేలపాటు పాడేస్తుంటారు, ఆ విధంగా డబ్బుగా మారుస్తారు అమ్మవారి శారీస్కి కూడా. అలా అయిపోయింది. ఏం చేస్తాం, మేమైతే ఎవరు ఇచ్చారో వాళ్ళకి బొట్టు పెట్టేసి వాళ్ళకి ప్రసాదంలాగా ఇచ్చేస్తూ ఉంటాం. అంటే మేము చేస్తున్నామని కాదు, ఎవరిదైనా వేలం పాటలు, లడ్డు వేలం పాట, లేదంటే బట్టలు వేలం పాట, యజ్ఞోపవీతం వేలం పాట, దండలు వేలం పాట, కలశం వేలం పాట. ఇక నవరాత్రులు వస్తున్నాయంటే వేలం పాట మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది నవరాత్రుల కంటే కూడా. వినాయకుడికి లాస్ట్ ఇయర్ ఇలా చేసాము, ఈ ఇయర్ ఎలా చేద్దాం అనేది పోయింది. అక్కడే తంబోలాలు, అక్కడే మ్యూజికల్ చైర్స్, అక్కడే పిల్లలకు ఆడించండి, భజన పూర్వకంగా ఆడించండి. లేదంటే ఫస్ట్ వచ్చిన వాడికి భగవద్గీత పుస్తకం ఇస్తాను, అలా చేసేవాడు ఉన్నారు గొప్పవాళ్ళు. లేదంటే రామాయణం పుస్తకం ఇవ్వడము, అలా ఇచ్చే పుస్తకాలు కూడా జాగ్రత్తగా ఇవాళ ఎవరు పడితే వాడు రాస్తున్నాడు, ఇవాళ ఎవరు పడితే వాళ్ళు ఆథర్స్ రాస్తున్నారు, అన్నీ రాయకూడదు. మీరు నిజంగా చదవాలంటే గోరఖ్పూర్ గీతా ప్రెస్ అని ఉంటుంది, వాళ్ళ పబ్లిషింగ్ అన్ని చాలా బాగుంటాయి. వాళ్ళు రాసేవి ఎలా ఉంటుందంటే విష్ణువు శివుడు సమానంగా చూస్తారు వాళ్ళు. అంతేగాని విష్ణువుని పట్టుకొని శివుని నిందించడం, శివుని పట్టుకొని విష్ణువుని అలా ఉండవు వాళ్ళు. కొన్ని పుస్తకాలు బట్టి బయలుదేరినాయి, భగవద్గీతలని అలా రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. రామాయణం దానిలో, అందుకనే మేము పుస్తకాలు చదవాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ మేము పుస్తకాలు ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే ఇదే రీజన్, ఇది చదవద్దమ్మా, ఇది చదవండి చెప్పడానికి. అర్థమవుతుందా? అలా సరే, ఎలాంటి సేవ చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతాయి? సోణాచలంపై ఒక చోట సాలెపురుగు దారములతో ఆచ్ఛాదనం కల్పించి ఆ కొండపైన ఒక చిన్న సాలెపురుగు తెలుసో తెలియకో ఆ గూడు కట్టుకుంది కొండపైన. దాన్ని ఏమైంది, ఛత్రం పట్టినట్టుగా అనుకున్నారు స్వామి, గొడుగు పట్టినట్టు తీసుకుని ఏం చేశారు, దానికి కొలిచిన అంత మాత్రపు సేవ కారణంగా అంత చిన్న తనకు గూడు కట్టుకుంది ఉండడానికి. కానీ స్వామి ఎలా తీసుకున్నారంట, నాకు గొడుగు పట్టింది రా అని తీసుకున్నారంట స్వామి. జన్మాంతరంలో భూపతి అయి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. జన్మ ఎండింగ్లో వచ్చేసరికి భూపతి అయి పూర్వజన్మ జ్ఞానం కలిగి అమూల్యమైన నిజవస్త్రములచే స్వామిని అలంకరించాడు. భూపతిగా మారి స్వామిని నిజమైన వస్త్రాలతో స్వామికి సేవ చేస్తున్నాడు. చూడండి, సాలెపురుగు రాజుగా మారిపోయాడు, భూపతి అంటే రాజు. ఒకనొక ఏనుగు దాహార్త అయి జలపానం చేసి తొండ చివర మిగిలిన నీటి బిందువులను గిరిపై విదిలించింది. అడవిలోని చెట్ల చిగుళ్లను తొండంతో విసిరివేయగా ఆ గిరిపై పడుట చేత సంపాదితమైన పుణ్యంతో అది విముక్తి సాధించి గణనాథుడు అయ్యింది. ఒక ఏనుగు ఆ పక్కనున్న గిరి చుట్టూ ఉన్న, మనం అనుకున్నాం కదా తీర్థాలు, అక్కడికి నీళ్ళు తాగింది, తొండలో కొద్దిగా నీళ్లు మిగిలినాయి. అదేం చేసింది, వేద్దామని కాదు, ఇలా వెళ్ళించింది. తొండం అలా ఇలా అంటది ఊపుతుంది కదా, ఆ తొండలో ఉన్న నీళ్లు పోయి కొండ అరుణాచల శివుడి మీద గిరి మీద పడ్డాయి. పడగానే చెట్టు కొన్నాళ్ళ పీకి ఇటిసిరేను, ఏది ఏం చేస్తుంది, అడవిలో పోతే ఇట్టించి పీకటైన అట్టించి పీకటాయి కదా. అలా వేసినప్పుడు కొన్ని పూలు వెళ్ళి గిరి మీద పడ్డాయి. ఇది మాత్రం గొప్ప సేవగా తీసుకున్నాడు స్వామి. చూడండి, తెలిసి చేసినా తెలియక చేసినా, మనకు అలా కాదమ్మా, మనకు బుద్ధినిచ్చాడు, మనం కోరి చేయాలి సేవ స్వామివారికి. తెలిసి చేయకపోతే చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళలో కొంతమంది ఎలా, మన ఈయన ఉన్నాడు కదా భక్త కన్నప్పలాగా తిన్నాడు, అలాంటి వాళ్ళు అంటే వేరు, స్వామి ఇష్టం, అది తెలుస్తుంది ఆయన. ఎవరు తెలియదో చేస్తారో, ఎవరికి తెలియలేదు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, తెలుసు కదా ఆయన అమాయకుడు, ఆ సేవ ఆయన క్యాల్కులేట్ చేస్తాడు. కానీ మనం మాత్రం ప్యూర్ సిన్సియారిటీతో భక్తితో స్వామివారి సేవ చేయాలి. అలా ఆ ఏనుగు ఆ మాత్రం నీళ్లు విధించినంత మాత్రం చేత, ఇక్కడ పూలు తీసి విసిరేసినంత మాత్రం చేత గణనాథుడిగా తన గణాల్లో కలుపుకున్నాడు శివుడు. అలా క్రిమికీటకాలు ఈ గిరి పార్శ్వంలో దొర్లాడి పాప విముక్తి నొంది శుద్ధ వేషంలో ధరించినవై శివలోకం ప్రాప్తిస్తాయి. గిరి యొక్క మొదట్లో అవి పడిపోతాయి, ఇట్లా కొట్టుకొని పడిపోవడమో, లేదంటే అక్కడికి ఆడుకుంటూ దొరలాడి శివుడి స్పర్శ అంత మాత్రం చేతనే పురుగులు ఏమైనా వాటికి శివలోకం దొరికింది వాటికి. అంటే అరుణగిరి స్పర్శ చేతనే వాటికి చూడండి
శివలోకానికి వెళ్ళిపోయినాయి. దీన్ని బట్టి మనకు దగ్గరలో ఉంది కదా తమిళనాడు తిరువన్నామలై అరుణాచలంలో ఉన్న అరుణగిరికి కనీసం సంవత్సరం అన్న కనీసంగా ఇయర్లీ వన్స్ అన్న పోవాలి. కొంతమంది మహానుభావులు గొప్ప గొప్ప భక్తులు ఎవ్రీ మంత్ పౌర్ణమికి వెళ్ళొస్తుంటారు. అందరినీ పౌర్ణమికి వెళ్ళమని చెప్పాను, ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు కుంభమేళాలో కూడా అందరూ అక్కడికి వెళ్ళారు, తొక్కిసలాట అయ్యి చనిపోయారు అనేవి ఇవి. ఎందుకు అందరూ ఒకసారి వెళ్ళాలా? నిజంగానే కుంభమేళా వెళ్తే పుణ్యం వస్తుంది, కానీ అంతకన్నా గొప్ప అరుణాచలం ఉంది కదా, అంతకన్నా గొప్పదైనా కాశీ ఉంది, రామేశ్వరం ఉంది, గంగమ్మ ఉంది. అంటే అది తక్కువ అని అనట్లేదు. నిజంగా కుదరనప్పుడు ఇంట్లో కూర్చొని రామానుకున్నాడు గొప్పవాడు. అక్కడికి వెళ్ళి ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టి ఈ తొక్కిసలాట్లో చనిపోయి ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగించే బదులు కుదరినప్పుడు ఏమన్నాడు? యథాశక్తి. ఇక్కడ కూడా యథాశక్తి పని. యథాశక్తి అంటే నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఫ్లైట్లో పోవాలి, అట్లా పోవాలంటే ఆల్రెడీ 1,000 మంది ఉన్నారు అక్కడ, నీకు ప్లేస్ లేదని ఆయన ఉండరా అంటే నాకు డబ్బులు కదా పోతా అంటే తప్పే అవుతుంది. అలా అంటే కుంభమేళాలో వెళ్ళి ముందుగా ఎప్పటి ఇంటికి వచ్చేటప్పుడు వాడిని తిట్టి వీడిని తిట్టి పాపం మళ్ళీ చేసుకుంటారు కదా, రెడీ అవుతుంది. నేను వెళ్ళొద్దనట్లేదు, అక్కడ రష్ లేని టైంలో చూసుకొని అలాంటి గొప్పవి 144 ఏళ్ల తర్వాత వచ్చేది గొప్పదే, మహామహిమాన్వితమైందే. కానీ సిచ్యువేషన్ చూసుకొని పోవాలి, చూసుకొని ఎవరికి ఇబ్బంది అవ్వకుండా మీకు ఇబ్బంది అవ్వకుండా చూసుకొని వెళ్ళండి. మోయరాని బరువును ఎత్తుకొని శ్రమ చెంది ఇక్కడ ఏమైంది? క్రిమికీటకాలు కూడా అక్కడ స్వామివారికి తాకినంత మాత్రం చేత శివలోక ప్రాప్తి చెంది. అలా అరుణగిరికి ఎవ్రీ ఇయర్ పోతారు. పౌర్ణమికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు, పౌర్ణమి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పౌర్ణమి పోకుండా ఇంకో రోజు ఎప్పుడు సెలెక్ట్ చేసుకొని పోండి. సో దట్ ఆ గుంపులో ఏదో పోయొచ్చాం, ఏదో డ్యూటీ చేసినట్టు పౌర్ణమిని పోవాలండి, వెళ్ళకపోతే నాకు ఎట్లా అనిపిస్తుందండి, వెళ్ళకపోతే ఇంకేదో అవుతుందండి, ఆ ఫీలింగ్ కూడా అవసరం లేదు. ఏమవుతుంది? ఏదో రోజు పోండి, పోయి అరుణాచల శివ మనకి శివలో ఎలా అరుణగిరిని తిరగమని చెప్పారు మనకి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, స్ఫటికలింగం, అరుణగిరి రూపం. ఈ 6 విధాలుగా ఊహించుకుంటూ అరుణాచల శివాన్ని జపం చేసుకుంటూ భజన చేసుకుంటూ హాయిగా మధ్య మధ్యలో ప్రసాదాలు తెచ్చుకుంటూ స్వామివారు చూపించి తింటూ ఏం ఉపవాసం చేసి తిరగమని స్వామి అయితే చెప్పారు. అర్థమైందా? అలా చేయొచ్చు. మోయరాని బరువును ఎత్తుకొని శ్రమ చెంది గిరిపార్శ్వంలో తరుశాఖను చేరి ఒకడు విశ్రాంతి చేసుకొని చుండగా ఒకడు మోయరాని బరువు మోసాడు. అరుణగిరి దగ్గర ఏవో చెట్ల కొమ్మలు నరికేయడం, రాళ్ళు తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారో మోయరాని బరువు మోస్తూ సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ చీకటికి అరుణగిరి యొక్క మొదట్లో పడుకుండిపోయాడు అక్కడ ఒక భక్తుడు. అయితే ఆ శాఖపై గల గూటిలో ఉన్న మినుగురు మెరిసి ఒక మినుగురు పురుగు వచ్చింది. లైట్ పురుగు అంటారు మీరు, చిన్నగా లైట్ వెలుగుతుంది. అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు అన్ని మాయమైపోయినాయి, మనుషులు ఎక్కువైపోయారు కదా, దూరం వెళ్ళిపోతున్నాయి పాపం. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు? దాన్ని బంధించి ఒక గ్లాస్ బాటిల్లో పెట్టి కకృతి, దీనిలో కూడా ఎక్కడో పెట్టుకొని రాత్రిపూట అది పనికి వస్తుందని అన్నింటిలో కకృతే. మరి వాటిని చంపుతున్నాను భయానికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో దూరానికి. మనిషి హింసించని జీవి లేదు. అందుకనే కరోనాలో లేదంటే కరోనా వైరస్ అని ఇంకేవో రకరకాల వైరస్ మనిషికి ఏ జంతువు వేడికి లేదు. మనకి తిరిగి కొడుతుంది. నేచర్ని మనం మిస్యూజ్ చేస్తే నేచర్ కూడా మనల్ని ఎలా యూజ్ చేయాలో దానికి బాగా తెలుసు, ఎలా వాడాలో, ఎలా దూరం పెట్టాలో. అతనికి వెలుగు చూపిన పుణ్యం చేత ఈ మినుగురు పురుగు ఆ గూటిలోంచి బయటకు వచ్చి వెలుగు రాగానే ఆ వెలుగులో అరుణగిరి కనపడింది. అంటే చిన్న ఏదో ఆ కనిపించినంత మాత్రం చేతనే ఈ మినుగురు పుడికి ఏం చేశాడు? జీవన్ముక్తి అయ్యింది. అంటే దాని తర్వాత ఇంక జన్మలు లేవు. పురుగు తర్వాత ఎన్నో జన్మంతరం మనిషి జన్మ రావాలి కదా, లేదు, శివలోకానికి వెళ్ళిపోయింది మినుగురు పురుగు. చూడండి, మనం అనుకుంటాం మనిషికి పొగరు, నాకు బుద్ధి ఉంది, నేను పురాణాలు చదవగలను, వినగలను, నేను ఏది పడితే చూడగలను, ఏది పడితే చేయగలను. అవునా? మనకి ఇంద్రియాలని, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం 10 ఎలా పడతారో వాడేస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు? క్లియర్గా ధర్మంగా వాడని చెప్పాడు. మన దప్తని చేస్తాం. ఆలయ ప్రాంగణాన్ని నిక్షిప్త బలిగ్రహణ లోపల అయిన ఒక పక్షి పైనుండి ఎగిరి వచ్చి బలిపీఠాలు భోజనాలు పెడుతుంటారు, అన్నం పెడుతుంటారు. అక్కడ బలిపీఠాలు ఆహారం పెడుతుంటారు. ఆహారం తినడానికి స్వామివారి చుట్టూ కైంకర్యం ముందు అవుతుంటాయి కదా, బలిపీఠంలో అన్నం పెడతారు, బియ్యం అలాంటివి స్వామి పెట్టేది. పెట్టినప్పుడు ఆ బలిపీఠంలో ఉన్న అన్నం తినడానికి ఎగిరి వచ్చింది ఒక పక్షి. అలా అరుణగిరి దగ్గర, బలిపీఠం దగ్గర, లేదంటే అరుణగిరి దగ్గరే, నిజంగా ఇప్పుడు కూడా అరుణగిరి దగ్గర ఆ పైన ఉండే సాధువుల కోసం అన్నాలు పెడుతుంటారు. పొద్దున పూట, మధ్యాహ్నం పూట ఎప్పుడో ఆ పైన ఉన్న సాధువులు వాళ్ళకి ఆకలేసిన చోటు తినేసి మళ్ళీ గిరిపైకి వెళ్ళిపోతుంటారు. అందుకని అరుణగిరి రాత్రి 6 తర్వాత క్లోజ్. మళ్ళీ పొద్దున 7-8 ఎప్పుడో తెలుస్తుంది, 6 అంటే సూర్యుడు వెళ్తున్నప్పుడే అరుణగిరి మనం ఎక్కడానికి దిగడానికి ఉంటుంది. మిగతా టైంలో ఎలా చేయరు. ఎందుకంటే సిద్ధులు వస్తుంటారు, బ్రహ్మీ ముహూర్తంలో అరుణగిరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. గిరి పైన లోపల
గొప్ప వటవృక్షం ఉంది, ఒక రూట్ నుంచి వెళ్తారు, అది వెళ్ళడానికి ట్రై చేయకూడదు. ఆ అరుణగిరి లోపలే ఒక రహస్య దారి నుండి వెళ్తే దక్షిణామూర్తి స్వామి రూపంగా శివుడు ఉన్నారంట. అక్కడ జ్ఞానబోధ చేస్తూ భగవాన్ రమణ మహర్షి గారు ఒకసారి అలా వెళ్దామని చూస్తే ఆ రూట్ చాలా డిఫికల్ట్గా ఉందంటే కన్నీరికలన్నీ కుట్టేసాయి, కాలంతా తేనెటీగలు ఉంటాయి కదా, ఆ ముళ్ళన్నీ ఉన్నాయి స్వామివారి కాలికి. అలా లోపలికి వెళ్ళి చూసి స్వామివారు రిటర్న్ వచ్చాక ఏం చెప్పారంటే మీరు వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ భక్తులందరూ కూర్చొని పాపం ముళ్ళు తీస్తూ ఎలా వచ్చుకున్నారు అన్నారు. రమణ మహర్షికి ఎలాంటి పరిస్థితి అంటే మనం ఎక్కడ ఉన్నాం, కొన్ని చోట వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. సరే, అలా పక్షి ఆ బలిపీఠం మీద ఉన్న అన్నం తినడానికి వస్తే ఆ రెక్కలు విదిర్చింది కదా, ఆ విదిర్చిన రెక్కల యొక్క గాలి అరుణగిరికి తగిలింది. స్వామి ఏమనుకున్నాడు, నాకు హాయిగా పింజామరం కదా, అలా తీసుకున్నాడు స్వామి. అక్కడ వారడం చేత కలిగిన రెక్కల గాలికి ఆ ప్రాంతం కొంత మార్జనం చేయబడటం కాగా ఆ పుణ్యం కావించిన పక్షి సద్యోముక్తి, ఎలా పక్షిగా ఉందో అలా పక్షిగానే శివలోకానికి వెళ్ళిపోయింది. సద్యోముక్తి అంటే ఎలా ఉంటే అలా, నీ ఈ రూపంతో ఇలా, అది చీమ రూపంలో అంటే చీమలాగానే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతారు, శివభటులు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు. అవాన్మానస గోచరమైన ఇటువంటి మహాత్మ్యములచే ఓ పారు అరుణాచల దేవుని గరిమను కీర్తించగల సమర్థుడు. అరుణాచల మహత్యం చెప్తాను ఇంతమంది చెప్తారు కానీ ఏం చెప్తారు? ఓ సూర్యుడి నుంచి ఒక క్యాండిల్ పట్టుకెళ్ళి ఒక చిన్న వెలుతురు మోసుకొని వచ్చినట్టు ఉంటుంది ఇంటికి. సూర్యకాంతి ఏమైనా తగ్గుతుందా? ఎవరైనా చెప్పగలరా? క్యాండిల్తో కంపేర్ చేసుకుని సూర్యుడిని ఎలా చెప్పగలం? ఎంత మాట్లాడినా అరుణగిరి వైభవం, అరుణాచల వైభవం మన క్యాండిల్లో ఉన్న వెలుతురు లాంటిదే. సూర్యుడిని చెప్పడం కష్టం, అంత గొప్ప అయిన అరుణగిరి. ఏ ప్రమాణాలకు అందని కళ్యాణ గుణ సంపత్తిచే సమున్మీలితులై భక్తులు ఏ కోరికలు కోరినా తక్షణమే ఆ కోరికలను తీర్చు కల్పద్రువమై వర్ధిల్లు సోనాచల దేవుని భక్తియుతంగా నిజ మనోరథ ప్రాప్తికై అర్చించి ఏమంటాడు? నిజమైన కోరిక. ఏంటి నిజమైన కోరికలు? స్వామిని చేయడమే నిజమైన కోరిక. ఎందుకు నిజమైన కోరిక అన్నాడు? ఏది నిజం? ఆత్మ నిజం, శరీరం అబద్ధం కదా. ఇది ప్రకృతి నుంచి వచ్చింది, ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ సత్యం నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి వచ్చింది, అది అక్కడికి వెళ్ళిపోవాలి. అది సత్యం, లోపల ఉంది. కనబడేదంతా అసత్యం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, అది అక్కడి నుంచి వచ్చింది బ్రహ్మవాక్యం. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఏదైతే సత్యం ఉందో అది ఆత్మ. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమైన కోరికలు అన్నాడు. అంటే స్వామిలో లీనం అవ్వడమే సత్యమైన కోరిక. అందుకన్నా కారు కావాలి, కొత్త బండి కావాలి, లేదా దానికి అరుణాచలం ఎందుకమ్మా? మనము నిజంగానే స్వామి ఎంత లీనియన్స్ మనకి ఇచ్చాడంటే, అంత గొప్ప స్వామి చక్కెర అయిపోయింది, నాకు డబ్బులు ఇచ్చి చక్కెర తెచ్చుకుంటా, ఇట్లా కూడా అడిగే ఛాన్స్ ఉందేమో. ఛాన్స్ ఇస్తే అవునా కదా? ఎంత చీపుగా అడుగుతున్నామంటే కోరికలు. ఆయన గొప్ప స్వభావం కలవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఏది అడిగినా ఇస్తాడు. ఏది అడిగినా కూడా ఇచ్చేస్తాడు స్వామి. ఇయ్యాలని కూర్చున్నాడు కదా బాబు, బిడ్డలు అడిగారు. కానీ మనమే ఎస్టిమేట్ చేసుకోవాలి కదా, ఇంత సాధన చేసి. అందుకనే కోరికలు ఎంత తీర్చినా పుడుతూనే ఉంటాయి. కోరికల విషయంలో గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోరికలు తీర్చండి మనకి ఏమనిపిస్తుంది? ఈ ఒక్కసారి అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోటి, ఈ ఒక్కసారి అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోటి, ఈ ఒక్కసారి మళ్ళీ ఇంకోటి. కోరికలు తీరడం అయిపోదు. ఒక కోరిక తీరితే ఇంకోటి పుడుతూనే ఉంటుంది. కోరికలను ఆపడం ఎలా అంటే తీర్చకూడదు. అది పెండింగ్ ఉంది కాబట్టి ఇంకోటి రాదు. దేవుడి విషయంలో ఉన్న కోరికే అదే. కోరికల్లో కూడా సత్యమైన కోరిక అన్నారు. మనం 3 రకాలు అనుకున్నాం. ఏది? స్వభావాలు ఏమున్నాయి? మూడు గుణాలు ఏంటి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. మనం అన్ని రజోగుణాల్లో ఉన్నాం. తమో గుణాలు ఎప్పుడు అవ్వాలి? సత్వగుణాలు ఎప్పుడు అవ్వాలి? సత్వగుణం అంటే పురాణం వినడం, గుడికి వెళ్ళడం, ఇలాంటి కోరికలు ఎవరైతే ఎక్కువ డెవలప్ అవుతున్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. సాధనలో మనం అబ్జర్వ్ చేసుకోవడం ఎలా, నాకు ఎలాంటి కోరికలు వస్తున్నాయి చూస్తే దాన్ని బట్టి తెలిసిపోతుంది వాడు సాధనలో ఎక్కడ ఉన్నాడు. వాడు మాట్లాడే భాష, వాడు మాట్లాడే తీరు, వాడి నడవడిక, వాడి రోజు ధార్మిక నిష్ట, ఇవి చూస్తే చెప్పచ్చు సాధనలు ఎంత బాగున్నారు. ఒక గురువు గారి గురించి మీకు అర్థమైంది అంటే ఆ గురువే కాదు. మీకు గురువు కాలేదు. గురువు గారి గురించి ఎవరికి అర్థం కాదు. గురువుని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఏ యాంగిల్ అర్థం చేసుకున్నా అర్థమైనట్టు ఉంటాడు కానీ ఇంకో రోజు కొత్తగా ఉంటాడు. లేదంటే ఆయన గురించి తెలిసిన లోపల తెలియని ఎంతో ఉంది. గురువు అంటే బరువు, లేదంటే అనంతం. ఆ జ్ఞానం మనం క్యాచ్ చేయడం కష్టం. సరే, ఓ ఈశానదేవి ఏమన్నాడు? ఈశానదేవి
శివుడి భార్య. లేదంటే ఈశానంలో భర్తతో సహా ఉండే దేవి ఎవరు? పార్వతి. కృతార్థురాలు కమ్ము. ఎందుకు పార్వతీదేవి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? గౌతమ మహాముని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మనకు స్టోరీ ఫస్ట్కి వెళ్ళిపోండి. అమ్మవారి కళ్ళు మూసింది అయ్యవారికి. ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోసం శివుడు అమ్మవారికి సలహా ఇచ్చారు. ఏమని? గౌతమ మహాముని దగ్గరికి వెళ్ళి అరుణాచలేశ్వరుని ఎలా సేవించుకుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చేయడానికి, అంటే తన దగ్గరకు వెళ్ళిపోవడం, కైలాసం వెళ్ళిపోవడం స్వామి దగ్గరికి అని చెప్పారు. వ్రత నిలయ పాలన దీక్ష దక్షవై, అంటే వ్రతం చేపడుతుంది అమ్మవారు. వ్రతం అలానే దీక్ష. అమ్మవారు పార్వతి శివుడి చేరడం కోసం ఎంత కఠోర దీక్ష చేసింది. ఏ ఆడది ఈ రోజు వరకు అలాంటి దీక్షలు చేయలేదు, అలాంటివి చేయలేదు. అందుకే అలాంటి పొజిషన్ ఆమెకు వచ్చింది. తన భర్తలో సగం తీసుకోలేదు భాగం సమానం. అలా శక్తి లేదే శివుడు లేదు, శివుడు లేనిది ఇద్దరు. అందుకనే ఒకటే. రెండు వేరలేమో, ఒకటి గొప్ప ఒకటి తక్కువ లేమో. కానీ ధర్మం ప్రకారంగా చెప్తే దీనికి ఒక వృత్తాంతం. శివుడు ఒక మెట్టు పైన, అమ్మవారు రెండో మెట్టు అని చెప్పాలి. ఎందుకంటే మన ధార్మికంగా భర్త గురుస్థానం, పూజనీయుడు కాబట్టి ఆ ఒక్క రీజన్లోనే అమ్మవారు రెండో స్థానం, అయ్యవారు మొదటి స్థానం అని చెప్పాలి. అది సరే. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పర్సనల్ టైంలో అయ్యవారు అమ్మవారు కాళ్ళు కూడా వస్తే మనకు తెలియదు. వాళ్ళిద్దరు పర్సనల్ టైం చెప్పలేము. అర్థమైందా? అది వాళ్ళ ఇష్టం. అరుణాచలేశ్వరుని అనుగ్రహ సంపదను కొల్లగొట్టుకొని, అంటే అరుణాచల సంపదను నీ తపస్సుతో, నీ దీక్షతో, వ్రతంతో కొల్లగొట్టుకోవడం అంటే ఆస్వాదించడం, తీసుకోవడం. ఎంత వీలైతే అంత. ఎవరు వద్దన్నారా? అరుణగిరిని అలా సేవించుకోవద్దని రిస్ట్రిక్షన్ పెట్టారా? ఎవరిష్టం వాళ్ళది. ఒక భక్తుడు పొర్లుదండాలు పెట్టి సేవించుకున్నాడు అంటే ఆ స్వామి దగ్గర నుంచి ఆ భక్తిని ప్రదర్శిస్తూ ఆయన యొక్క దృష్టిని చూరగొన్నాడు. అది ఎవరికి ఇష్టమో వాళ్ళు చేసుకోండి. కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు, కొంతమంది భజనలు చేస్తున్నారు, కొంతమంది ఎవ్రీ ఇయర్ కొంతమంది భక్తులు పట్టుకెళ్తామని కొంతమంది మొక్కులు మొక్కుకున్నారు, కొంతమంది మంత్లీ వన్స్ వస్తారని అనుకున్నారు, కొంతమంది సోమవారం వెళ్తున్నారు, కొంతమంది అన్ని సెటిల్మెంట్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతూ నా చావు అక్కడే, నా లాస్ట్ టైం అక్కడే వదిలేస్తారు అని అనుకుంటున్నారు. ఎన్ని రకాలు చూడండి. అందుకని భక్తి ఎవరికి వారే. స్వామి ఎవరి మనసులో ఏ సంకల్పం నుంచి ఎవరిని ఎట్లా అవుతారో అని చెప్తారు. అచిరకాలంలో మరలా శంభుని సంపాదించుకొనుము. శంభు నుంచి విడిపోయి భూమి మీదకి వచ్చావమ్మా, మళ్ళీ శంభుని చేరు. ఇక్కడ ఒకటి నిజంగా అమ్మవారు విడిపోయి వస్తుందా? భూమి కూడా శివుడే. మనకు ఒక భయం, పూలు కింద పడక తీయద్రా అంటారు. కింద పడితే తీయద్రా అంటే తొక్కేసాం, దుమ్ములో ఉంది అది అని కాదు. భూమి శివుడు. భూమి మీద పడ్డ పువ్వు ఆల్రెడీ అర్చన చేయబడింది. అది మళ్ళీ ఇంకో దేవుడికి ఎలా వాడతారు? భూమి మీద పడ్డ పువ్వుని తీసి తోసేయడం కాదు, భూమిగా ఉన్న శివ. ఎందుకంటే ఇది కూడా అండరూపం భూమి, అది స్పియర్ కాదు కదా. ఎలా ఉంటుంది? ఓవెల్ షేప్లో ఉంటుంది, ఎగ్. అందుకని లింగం రూపంలో ఉంటుంది భూమి కూడా. భూమి మీద పడ్డది శివుడు అన్నమాట. పృథ్వీ కూడా భూమియే, శివుడే. భూమి కూడా శివుడే. అందుకని శివుడి మీద పడ్డ పువ్వు ప్రసాదమైంది. కళ్ళకత్తుకొని నెత్తి మీద పెట్టుకొని తొక్కని చోట పెట్టుకొని తల్ల పెట్టుకోవచ్చు. కింద మరి మురికిగా ఏమైనా ఉంటే మాత్రం కళ్ళకత్తుకోవాలి, లేదా దూరం దండ పెట్టి ఆ పువ్వును తొక్కకూడదు కాబట్టి తీసి తొక్కని ప్రదేశాలు. ఎప్పుడు పువ్వు కనబడ్డా తొక్కకూడదు. కొన్ని పెద్ద పెద్ద ఫౌండేషన్స్లో కొన్ని చోట్ల చూస్తున్నాము. గురువుల అండర్లో పనిచేసే వాళ్ళు గురువులు చెప్పట్లేదో, చెప్పినా వీళ్ళు వినట్లేదో తెలియదు, కానీ పూల రెక్కలు విరిచి అలంకరణకు వాడుతున్నారు. అమ్మవారి ముందే అలా చేస్తున్నారు. అమ్మవారి పూలో ఉంది, ఆ అమ్మవారికి విరిచిన పూలు పెడుతున్నారు. అక్కడే పోయింది. ఇంకా అమ్మవారు ఎందుకుంటారు? అక్కడికి పాపం జరిగిపోయింది. పూలని రెక్కలుగా విరవకూడదు. ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైన అయ్యప్ప స్వామి పూజలో కూడా పూల రెక్కలు రోజు తీసుకొస్తున్నారు. మొత్తం విరగొట్టేసి ముక్కలు చేసి ఇలా ఇసిరేస్తారు స్వామికి. ఒక పువ్వు పెట్టేసేసి మనసులో సహస్ర పుష్పార్చన అనుకొని ఓం గణపతయ నమః లేదంటే 1000 సార్లు నామం చెప్పుకోమనండి. ఒక పువ్వు పెట్టేసి దండం పెట్టుకొని యథాశక్తి. ఎవరు తెమ్మన్నారు? నలుగురు చూపించడం కోసం మీరు పూలు ఎందుకు విరుస్తున్నారు? ఆ రెక్కలంతా స్వామి ఎందుకు పోస్తున్నారు అర్థం కాదు. ధార్మికంగా ఏ పురాణం కూడా అక్కడ చెప్పలేదు. స్కంద పురాణం కూడా జనరల్గా ఏంటంటే అన్ని చెప్పేది స్కంద పురాణం అంటారు. దాని నుంచే మన ఈ పూజలు ఎలా చేయాలి అన్ని బయటకు వస్తాయి. కానీ ఆ పురాణంలో కూడా ఎక్కడ పూలు రెక్కలు విరిచి చేయని పూజలు ఎక్కడ లేదు. పూలతో చేయమని చెప్పారు. నిజంగా అలాంటి ఒక పువ్వు కోసి 1000 రెక్కలు ఉంటే 1000 రెక్కలతో రోజు కూడా చేయమని చెప్పచ్చుగా. ఎక్కడి నుంచి వచ్చింది రోగం? చూడండి ఎలా ఉంటాయి పూజలు.
ఈ విధమైన తపశ్చరణం నీవు నీ లోకమునకు తిరిగి చేరుకున్నట్టుకు సర్వ విధాల సహకరించును. అమ్మవారికి గౌతమ ముని సంతోషంగా ఫీల్ అవుతాడు. నాకు ఈ ఆపర్చునిటీ సదాశివుడు ఇచ్చారు, మా అరుణాచల శివుడు ఇచ్చాడు. అమ్మవారికే గురువులాగా బోధ చేసి మళ్ళీ అమ్మవారిని అయ్యవారి దగ్గర చేర్చేది. ఇప్పుడు సీతమ్మ జనక మహారాజు పుత్రిక కదా, అది ఆయన అదృష్టం. ఎందుకంటే అమ్మవారికి ఆ బ్లెస్సింగ్ ఇచ్చి నీ కూతురుగా వస్తాను, అవునా కాదు? అంటే ఆయన తపస్సు చేశాడు. అలా హిమవంతుడి యొక్క పుత్రిక పార్వతి కదా, ఎలా వచ్చింది అంటే నిజంగా తండ్రులను కూడా నాన్న ఎన్ని రోజులు ఇలా పుట్టి చచ్చి ఇలా ఉంటే నేను బిడ్డగా వచ్చేస్తాను, నీకు మళ్ళీ జన్మ అయితే అది కూడా వాళ్ళ యొక్క కారుణ్యం అంటారు అని సుదీర్ఘంగా ఉపదేశించి అర్ధగర్భములైన మునిభాక్తులను ఆకర్ణించి గౌరీదేవి కుతూహలాన్వితయ్యి గౌతమునికి ప్రకృష్టంగా ప్రశంసించింది. మునిని గొప్పగా ప్రశంసించిన అమ్మవారు అని చెప్తూ ఈరోజు పురాణానికి శుభం.